జంతర్ మంతర్ వద్ద 37 రోజుల సుదీర్ఘ పోరాటానికి తెర. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో ముగిసిన సీజేపీ ఆందోళన. నీట్ పేపర్ లీక్ ఉదంతం. కేంద్రీయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆందోళనకారులపై పెట్టిన అన్ని ఎఫ్ఐఆర్లు ఎత్తివేత. నమస్తే, విజన్ టీవీ ప్రత్యేక వార్తలకు స్వాగతం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశం మరియు జంతర్ మంతర్ వేదికగా గత 37 రోజులుగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చలు విజయవంతం కావడంతో సీజేపీ ఆందోళనను అధికారికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 37 రోజులుగా కొనసాగుతున్న సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దీక్షలు అఖిరకార ముగిశాయి. ప్రభుత్వ డెలిగేషన్తో జరిగిన 3 విడతల చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఆందోళనలో భాగంగా ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ నెరవేరింది. తొలి రోజు నుంచి వారు డిమాండ్ చేస్తున్నట్లుగానే ఆయన రాజీనామా చేయడంతో ఆందోళనకారులు తొలి విజయం సాధించారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है. We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते. क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते. हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए. ఇక రెండో ముఖ్యమైన డిమాండ్గా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత మరియు మిత్రపక్ష రాష్ట్రాల్లో ఆందోళనకారులు నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఎఫ్ఐఆర్స్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరగా ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. త్వరలోనే లిఖితపూర్వక హామీని అందజేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం గరిష్టంగా అందేలా 1 కోటి రూపాయల వరకు పరిహారం అందించే అంశంపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి 5 పాయింట్లతో కూడిన డిమాండ్ చార్టర్ను ప్రభుత్వానికి సమర్పించగా రాబోయే రోజుల్లో దీనిపై సంయుక్తంగా చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వంతో అన్ని డిమాండ్లపై సానుకూల స్పందన రావడంతో తక్షణ ప్రభావంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు నిర్వాహకులు సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆందోళనలో పాల్గొన్న వారంతా శాంతియుతంగా తమ ఇళ్లకు వెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. उन परिवारों के लिए जिन्होंने नीट का पेपर लीक होने के बाद अपनों को खो दिया. आज अभी कुछ देर पहले धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है. इसका मतलब हमारी पहली मांग जो इस पूरे प्रोटेस्ट की पहले दिन से मांग थी 6 जून को जब हम पहली बार जंतर मंतर आए थे, तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है. इसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है. साथ साथ जो हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा. जो एफआईआर फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे. एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी. जो विड्रॉल है
वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे। साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं किया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ। इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है, जो गारंटी है रिटन में, वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे। हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर के बारे में और एनी फ्यूचर एक्शन के बारे में, वो हमें मिल जाएगी। हमारे सौरभ दास और लंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई। ये आज एक रिटन मसौदा लेकर के आए थे जिसमें उन्होंने एजुकेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स दिए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई। डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबोलबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, तो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी तो हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। am I करेक्ट? दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में, तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाट एवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम। और उसी तरीके से ये जो 5 पॉइंट चार्टर है जो आपने मुझे परसों दिया, कल दिया था, उस 5 पॉइंट चार्टर पे हमारा कहना ये है, जो एजुकेशन के एग्जामिनेशंस के रिफॉर्म्स के साथ जुड़ा हुआ है, उसके बारे में हमारा ये कहना है कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे। On that note, the Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timeline.